హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు హోమ్ అండ్ గ్లామ్ వరల్డ్. ఇప్పుడు నేను తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చేసి చూపించబోతున్నానండి. ఇది మైల్డ్ మసాలాతో ఎటువంటి గ్రేవీ కర్రీస్లోకైనా, నాన్ వెజ్ అండ్ సాంబార్లోకైనా చాలా బాగుంటుంది. ఈసారి మీరు నాన్ వెజ్ చేసుకునేటప్పుడు వైట్ రైస్ బదులుగా ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే 3.5 గ్లాసెస్ నియర్లీ 1 kg రైస్ అయితే తీసుకొని కడుక్కొని దానికి 1-2 వంతులు వాటర్ అయితే పోసుకొని ఒక ½ an hour నానబెట్టుకున్నానండి. మనం మసాలాలు తీసుకుందాము. నేను షాజీరా, లవంగాలు, 3 యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి చేసి తీసుకున్నాను అండ్ బిర్యానీ ఆకు. ఇప్పుడైతే రైస్ కుక్కర్లో మనం ఆల్రెడీ వాటర్ నానబెట్టుకున్నాం కదా, అవే వాటర్ అయితే పోసుకోవాలి అండి. పోసుకొని రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసి పెట్టుకొని వాటర్ మరుగుతాయి లోపు తాలింపు పెట్టుకుందాం. నేను 2 స్పూన్లు గీ, కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఈ ఆయిల్లో మనం తీసుకున్న మసాలాలు అయితే వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకొని మంచిగా మగ్గపెట్టుకోవాలి అండి. ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాం కదండి, ఆ వాటర్లో ఇదైతే మిక్స్ చేసేసుకోవాలి. మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడే సాల్ట్ని కూడా మనం చూసుకుంటే వాటర్ కొంచెం సాల్టీగా ఉంటే రైస్లో కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు వాటరు మనం ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ బియ్యము పాత రైస్ తీసుకున్నాను, బాస్మతి రైసు. సో అందుకని 1-2 వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. మీ బాస్మతి రైస్ కొత్తవి అయితే 1.5 సరిపోతుంది, లేదంటే మెత్తగా అవుతుంది. సో నాకైతే పర్ఫెక్ట్గా 1-2 సరిపోయాయండి. ఈ విధంగా కలుపుకొని మూతనైతే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒకసారి తీసి వాటర్ చెక్ చేసుకొని ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలండి. ఇవి ఇప్పుడే కలుపుకొని పెట్టుకోవాలి. పూర్తిగా ఉడికిన తర్వాత అయితే రైస్ మొత్తం ముక్కలైపోతుంది అనమాట. కొంతసేపటికి నా రైస్ అయితే మొత్తం మంచిగా కుక్ అయిపోయిందండి. చూసారా, మంచిగా కుక్ అయిపోయింది. చాలా పొడి పొడిగా అయితే కూడా వచ్చింది రైస్ మొత్తము. చూడండి, చాలా బాగా కుక్ అయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.